కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్నీ ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సో ఫ్రెండ్స్, సి ప్లస్ ప్లస్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం 14th లెసన్లో ఉన్నాం. ఓకే, సో ఇదంతా తీసేస్తున్నాను, ఇది ప్రీవియస్ లెసన్స్కి సంబంధించినటువంటి. ఓకే, ఎనీవేస్, ఓకే, నో ప్రాబ్లం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మనం సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్లో కొన్ని తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నవి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అనుకోండి. ఓకే, ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇప్పుడు నేను ఎక్స్ని ప్రింట్ చేయాలనుకుంటున్నప్పుడు, ఓకే, ఎండ్ లైన్, దట్స్ ఆల్. సో చూస్తే 5 అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఎక్స్కి 1 యాడ్ చేయాలనుకుంటే మనకు రెండు దారులు ఉన్నవి. ఒకటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అంటే ఎక్స్ అనేది ఎక్స్కి ఒకటి యాడ్ చేయమని అర్థం. ఓకే, సో 6 అయింది. ఓకే, దీనికి బదులుగా మనం ఏం చేయొచ్చు, ఎక్స్ ప్లస్ ప్లస్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, సో అప్పుడు ఏం చేస్తుంది, 6 అవుతుంది. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అన్నా, ఈ విధంగా అన్నా, లేదా ఎక్స్ ప్లస్ ప్లస్ అన్నా కూడా ఒకటే. ఓకే, ఈ రెండింటిని యూజ్ చేస్తే ఇక్కడ 1 కలిపింది, ఇక్కడ 1 కలిపింది, సో 2 కలిపేస్తుంది. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత, 7 అవుతుంది. ఓకే, 7 అయింది. సో ఈ రెండు కూడా ఒకటే అని మనకు అర్థమైపోయింది. ఓకే, సో ఇది తీసేస్తున్నాను. అండ్ ఈ విధంగా ఎక్స్ ప్లస్ ప్లస్ అని రాయడాన్ని మనం ఏమంటామంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటాం. ఎక్స్ ప్లస్ ప్లస్ అని, ప్లస్ ప్లస్ అనేది ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ ప్లస్ ప్లస్ ప్రింటింగ్ ఆప్షన్లోనే ఇచ్చేస్తాను. సో ఇప్పుడు ఎంత ప్రింట్ చేస్తుంది అంటే చూడండి, 5 మాత్రమే ప్రింట్ అయింది. మరి మళ్ళీ ఒకసారి దీన్ని తీసుకొని నెక్స్ట్ టైం ఎంత ప్రింట్ చేస్తుంది ఒకసారి చూసినట్లయితే. ఓకే, సో ఇక్కడ ఎక్స్ ప్లస్ ప్లస్ మనం వాడట్లేదు, ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉంది. సో ఇక్కడ చూడండి 5 అయింది, ఇక్కడికి వచ్చేసరికి 6 అయింది. యాక్చువల్లీ మనం ఫస్ట్ లైన్లో కదా మరి ఈ ప్లస్ ప్లస్ని యూజ్ చేసింది అని అంటే, ఇక్కడ ఎక్స్ ప్లస్ ప్లస్ అని మనం ప్రింటింగ్ ఆప్షన్లో ఎప్పుడైతే యూజ్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే అది యాడ్ అవుతుంది ఎక్స్కి, కానీ ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత యాడ్ అవుతుంది. ఓకే, అందుకని ఇక్కడ మారింది. మరి దీనికి ఏంటి ఆల్టర్నేటివ్ వే అంటే ఇక్కడ చూడండి, ప్లస్ ప్లస్ ఎక్స్ అనేది మనం రాసుకుంటే ఇక్కడే అది చేంజ్ అయిపోతుంది. చూడండి చూడండి 6 6. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఉందనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10. సో ఇప్పుడు చూడండి 11 11 11. ఓకే, 11 11 అనేది వచ్చింది. సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ప్లస్ ప్లస్ ఎక్స్ అనేది ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ లోపల, ఆ స్టేట్మెంట్ లోపల వెంటనే అది చేంజ్ అయిపోతుంది అనమాట. ఆ స్టేట్మెంట్ మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడే అది చేంజ్ అయిపోయి తర్వాత ప్రింట్ అవుతుంది, ఆ తర్వాత ఆ వాల్యూ కంటిన్యూ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం ప్లస్ ప్లస్ ఎక్స్ని యూజ్ చేయవచ్చు అనమాట. ఓకే, సో ఇది గుర్తుంచుకోవాలి, ఈ తేడాని గమనించాలి. ఓకే, సో ఎక్స్ ప్లస్ ప్లస్ ఈ విధంగా తీసుకుంటున్నప్పుడు మనం ఇక్కడ ప్రింట్ చేయట్లేదు, కానీ నెక్స్ట్ టైంకి వెళ్తున్నాం, అందుకనే మనకి ఇక్కడ దాని వాల్యూ అనేది చేంజ్ అయిపోయింది అనమాట. ఓకే, 11. ఓకే, సో ఎక్స్ మైనస్ మైనస్ని కూడా మనం ఇదే విధంగా యూజ్ చేయవచ్చు. ఓకే, సో ఒకటి మైనస్ అవుతుంది అనమాట, 1 అనేది మైనస్ అవుతుంది. ఓకే, నీట్గా కనిపించడం కోసం కొంచెం ఈ విధంగా తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు చూసినట్లయితే 9 ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అండ్ ఫ్రెండ్స్, ఇదే కాకుండా మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మనం ఇందాక చెప్పుకున్నాం x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1 అన్నప్పుడు మనం ఈ విధంగా రాసుకోవడం జరిగింది. సో దానికి బదులు మనం x ప్లస్ ప్లస్ అనేది వాడాం. కానీ x ప్లస్ 10 అన్నప్పుడు x ప్లస్ ప్లస్ని యూజ్ చేయలేం కదా. మరి చూడండి x ప్లస్ 10 అంటే ఎంత అయింది, 20 అయింది. మరి దానికి ఆల్టర్నేటివ్ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి x ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 10. సో ఇలా రాసిన x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 10 అని రాసిన ఒకటే. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 10 అని రాసిన, x ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 10 అని రాసినా కూడా రెండు ఒకటే అనమాట. ఓకే, సో చూడండి వాల్యూ 20 అయింది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 5 అనుకోండి. ఓకే, 15 అయింది. అండ్ ఇక్కడ ఎక్స్ ప్లస్సే కాదు మైనస్ కూడా చేయొచ్చు. ఓకే, ఎక్స్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 5 అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి 5 అంటే 10 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5 అయింది. ఓకే, సో ఇదే కాకుండా మల్టిప్లికేషన్కి కూడా మనం యూజ్ చేయవచ్చు. ఓకే, ఆస్ట్రాయిడ్ సింబల్ పెట్టాం అండ్ ఇప్పుడు బిల్డ్ అండ్ రన్ పై క్లిక్ చేస్తే 50, 10 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 50. ఓకే, సో ఈ విధంగా చేయొచ్చు. అంతేకాకుండా డివిజన్ ఆపరేటర్ //ని యూజ్ చేస్తే 10/5 అనమాట. ఓకే, సో ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి 2. సో ఈ విధంగా మనం అన్ని మ్యాథ్ ఆపరేటర్స్ని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 తీసుకొని మాడ్యులస్ని యూజ్ చేసినట్లయితే, మాడ్యులస్ అంటే ఏంటి, శేషం 0 వచ్చినంత వరకు అది ఓకే చేసుకుంటుంది. ఎప్పుడైతే మనం పాయింట్ పెట్టేసి పెంచుకుంటామో మనం డివిజన్ చేసేటప్పుడు 10/3 అంటే ఎంత వస్తుంది ఇక్కడ చూడండి, 10/3 అన్నప్పుడు ఎంత వచ్చింది, 3.333 సంథింగ్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అని అంటే 3 ఇంటూ 3 ఎంత వచ్చింది, 9 వచ్చింది. మైనస్ మనం తీసుకున్నది ఎంత, 10. సో అలాంటప్పుడు ఎంత అవుతుందంటే 1 అనేది మాడ్యులస్ అవుతుంది. ఓకే, ఐ మీన్ 10 మాడ్యులస్ 3 అనేది రిమైండర్ ఎంత అని అంటే 1. చూడండి ఎందుకు 1 అంటే ఇక్కడ దీనిలో నుండి మీరు 1 తీసేసినట్లయితే ఓకే 9 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 9/3 అంటే 3 3s are 9, అప్పుడు శేషం 0 వస్తుంది. ఓకే, సో అదనమాట, మీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ రిమైండర్ వచ్చేసి 1 అవుతుంది. సో ఎక్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు 3 ఎంత అవుతుంది, రిమైండర్ 1. సో ఆ 1ని దీంట్లో స్టోర్ చేస్తుంది. ఓకే, ఈ మాడ్యులస్కి సంబంధించినటువంటి లెక్కలు మీరు చాలా తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఫర్దర్గా ఎప్పుడైతే గేమింగ్కి సంబంధించినటువంటి ప్రోగ్రామింగ్ని చేస్తున్నప్పుడు, ఓకే గేమ్స్కి సంబంధించినటువంటి ప్రోగ్రామింగ్ని చేస్తున్నప్పుడు ఇది చాలా చాలా ఉపయోగంగా ఉంటుంది. ఓకే, సో అండ్ ర్యాండమ్ నెంబర్స్ని మనం క్రియేట్ చేసేటప్పుడు ఇలా రకరకాలుగా ఉపయోగపడుతుంది. ఎనీవేస్, ఈ విధంగా మనం ప్లస్ లేదా మైనస్ లేదా మల్టిప్లికేషన్కి సంబంధించినటువంటి ఆస్ట్రాయిడ్ సింబల్ని యూజ్ చేయొచ్చు. అదేవిధంగా డివిజన్కి కూడా మనం ఈ విధంగా రాసుకున్నట్లయితే అది ఆటోమేటిక్గా మనకు పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి నేను మళ్ళీ చూపిస్తాను. ఎక్స్ ప్లస్ 3, ఎక్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, ఎక్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 3, ఎక్స్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, 15 మైనస్ 3 ఎంత, 12. పర్ఫెక్ట్. అండ్ ఎక్స్ టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, ఎక్స్ ఈజ్ డివైడెడ్ బై అని అర్థం అనమాట. ఓకే, డివిజన్ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఈ విధంగా మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా మనం ఈ యొక్క ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ అంటే జస్ట్ లైక్ ఎక్స్ ప్లస్ ప్లస్ ఈ విధంగా యూజ్ చేయవచ్చు. ఓకే, ఎక్స్ ప్లస్ ప్లస్ అనేది మనం ప్రింటింగ్లో యూజ్ చేసినప్పుడు ఎక్కడ యూజ్ చేసినా సరే
అది ఏమవుతుంది అని అంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళినప్పుడు మాత్రమే దానికి 1 అనేది యాడ్ అయినట్లు చూపిస్తుంది. లేదా మనం ముందే యాడ్ అవ్వాలి అని అనుకుంటే కనుక ప్లస్ ప్లస్ ఎక్స్ అనేది మనం యూజ్ చేయవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఈ విధంగా మనం రాస్తే ఏంటి అర్థం అని అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 3 అని దీని అర్థం. ఓకే. సో ఇలా రాసిన ఒకటే. ఓకే. సో ఇది షార్ట్‌కట్ మెథడ్. ఎందుకంటే మీరు వేరే ప్రోగ్రామ్‌ని రీడ్ చేస్తున్నప్పుడు ఈ విధంగా వాళ్ళు రాస్తే గనక ఇదేంటో నాకు అర్థం కావట్లేదని మీరు కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నేను ఈ ట్యుటోరియల్‌లో కంప్లీట్‌గా క్లారిఫై చేసే ప్రయత్నం చేశాను. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ట్యుటోరియల్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో గాని, ట్విట్టర్‌లో గాని, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో గాని మర్చిపోకుండా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.